హాయ్. మా స్నేహితుడు ఒక అతను ఉండేవాడు. వయసులో ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ అని అదేని ఇదేని బాగా వ్యాపారాలు చేశాడు, బాగానే డబ్బు సంపాదించాడు, మంచి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. ఎప్పుడు పడితే అప్పుడు హైదరాబాదు, బెంగళూరు, బళ్ళారి ఇలా ఇలా తిరుగుతూ ఉండేవాడు అనమాట. ఒక బ్రీఫ్ కేసు, ఒక వాటర్ బాటిల్ పట్టుకొని అలా వెళ్ళిపోయి 2 రోజులు లాడ్జీ తీసుకొని హ్యాపీగా ఫ్రెండ్స్తో మందు కొట్టేసి 10,000 20,000 ఖర్చు పెట్టుకొని వచ్చేవాడు. బాగానే ఉంది. వయసులో ఉన్నప్పుడు ఏమీ దాచుకోలేదు. ఇప్పుడు ఆల్రెడీ కొద్దిగా జబ్బులు వచ్చేసినాయి, షుగర్ అని, హార్ట్ అని, ఏదో జబ్బులు వచ్చేసినాయి. ఇంటి అద్దె కట్టడానికి కూడా చాలా కష్టాల్లో ఉన్నాడు. మరి అంత బాగానే ఉంది. సహజంగా ఆడవాళ్ళకంటే మగవాళ్ళే కదా తొందరగా చచ్చిపోతారు. మరి ఇతను మరణించిన తర్వాత భార్య పరిస్థితి ఏంటి? ఎందుకంటే ఆమె ఎప్పుడు పనికి వెళ్ళింది కాదు, హ్యాపీగా ఇంట్లో ఏదో వండి పెట్టి మంచిగా ఉన్నామా. ఆమె పరిస్థితి ఏంటి తలుచుకుంటే బాధ, నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. అంటే ముందు ముందు ఏమవుద్దని.